యావత్తు దేశ ప్రజలకు, భారతదేశ ప్రజలందరూ కూడా రవీంద్ర భారతిలోకి రండి. ఎటువంటి కాక్రోచ్ పార్టీలు, రైతుల ధర్నాలు, వెనకాలు ఎవరుండి తీరుబడిగా మీరు ఎక్విప్మెంట్లు ఇళ్లల్లో పెట్టుకుని అంటే మనుషుల కొద్దీ ఇంకా ఒక రాష్ట్ర డీజీపీయే ఆత్మహత్య చేసుకునే దుస్థితిలో ఉన్నటువంటి మీరు ఎవరి చేతిలోకి రాదు. మమ్మల్ని నేను అక్కడికి వస్తాను, అక్కడికో ఇక్కడికి ఎందుకు వస్తాను, నేను ఎక్కడున్నా ఎక్కడ ఎలా పట్టుకోవాలో అలా క్లియర్గా అడ్రస్ పెట్టాను కదా. నా అడ్రస్ నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళిపోండి పద్ధతి ప్రకారం. అది పద్ధతే. నన్ను పట్టుకోవడం వల్ల కూడా మీకు విశ్వ స్టీరింగ్ మీ చేతికి వచ్చి మెల్లగా ఓర్పు సహనం పెరుగుతాయి. ఓర్పు సహనం అలా వస్తాయి, మైండ్లు కొద్దీ వస్తాయి. మనుషులే నటించేది కాదు. ఇది వ్యక్తిగత సమస్య, అందరి సమస్య అని తెలివి తక్కువ మాటలు చెబుతున్నటువంటి ఆత్మీయ పుత్రులు చాగంటి కోటేశ్వరరావు గారికి పక్కన అరిశాను తిట్టాను కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. అప్పటికప్పుడు కాలక్షేపం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ లోకేష్ బాబు ఆ పార్టీ మీటింగ్ పెట్టి ఆడ గురించి వీళ్ళ గురించి మాట్లాడటం మానేసి నరేంద్ర మోడీ గారు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళమని ఎవరు సలహా ఇస్తున్నారు? ఇంటెలిజెన్స్ ఎవరో. అలాగే ప్రెసిడెంట్ గారిని మాల్డోస్ అక్కడికక్కడ పంపుతున్న ఇంటెలిజెన్స్ ఎవరో. నేను ఎప్పటి నుంచి అందరిని కోఆర్డినేషన్ తీసుకోమని చెబుతున్నాను కదా. నేనేదన్నా మహిమలు చూపిస్తే, నేనేదన్నా చెబితే మహిమ మాయని మించి మీరు బయటకు రావాలి. మైండ్లు పట్టుకొని చెక్కబట్టాలి. ప్రకృతి పురుషుడు లయ చెక్కబట్టాలి. ఉదాహరణకి గప్పు చిప్పు గంతులు ఎప్పుడు, నీ కొప్పులో ఉన్న పువ్వు పెట్టు రోజులు ఎప్పుడు అంటే నేను ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని కొప్పులో పువ్వులు పెడతానని కాదు. మీ ఇద్దరు కలిసే ఉన్నాం, కాస్మికలీ క్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్లో ఉన్నాం. విశ్వ తల్లిదండ్రులు పట్టుకోవాలి మమ్మల్ని అలా చిక్కబట్టాలి చక్కగా. ఆ పిల్లలకి కాక్రోచ్ పార్టీ పిల్లలకి రోడ్ల మీద తీసుకొస్తున్న వాళ్ళ రైతులకి అందరికీ నా మెసేజ్ పంపించి నా హాలోగ్రామ్ పంపిస్తే మీరు కంట్రోల్ చేయగలరు. ఎవరో ధర్నా చేయటం వల్ల ఒక ధర్మేంద్ర ప్రధాని గారు ఒక్కరే ఆత్మీయ పుత్రులు వారు ఒక్కరే ఏదో తప్పు చేశారా? వారే నీట్ లీక్ అయిపోయిందా? సైబర్ సెక్యూరిటీలు ఎవరి చేతిలో ఉన్నాయి? నాకు ఈమెయిల్ పంపాలా వద్దా నిర్ణయిస్తుంది ఎవరు? మరి ఇలాంటివన్నీ పెట్టుకుని చెలగాట వదిలిపెట్టేసి ఈ జర్నలిస్టులుగా ఈ అమ్మాయి ఎదుర్కొంది, అమ్మాయిల మీద దాడి చేశారు, అబ్బాయి మీద దాడి చేశారంటే మరి చెలగాట ఉండదా? ఆత్మీయ పుత్రుడు రవిప్రకాష్ లాంటి జర్నలిస్టులకి ఏదో ఒకటి లోకం మీద పడి మాట్లాడితే ఏం ప్రయోజనం? ఇలా ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి అని ఎవరికి చెప్తున్నారు సలహాలు మీరు? విశ్వ తల్లిదండ్రులు పట్టుకుంటే ఓర్పు సహనం వస్తుంది. మైండ్లు పెంచుకుంటే ఓర్పు సహనం వస్తుంది. మీరు ఓర్పు సహనంగా డీల్ చేస్తే వాళ్ళు రోడ్ల మీదకి రారు. మా గురించి చెప్పడం వల్ల, మైండ్లు పెంచుకోవడం వల్ల మైండ్ పెంచుకోవడం ఓర్పు సహనం అంటారు. ఎవడో మిమ్మల్ని తిట్టేశాడు, ఆయన ఊరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు కాదు, ఎందుకు తిడుతున్నాడు, ఏమంటున్నాడు అని చక్కగా కమ్యూనికేట్ చేయటం వల్ల అయ్యా మీరు అలా తిట్టే బదులు ఇలా ప్రేమగా ఉండండి, ఇంకా ఆలోచన ఉంది, మీకు ఆలోచనకు అవకాశం ఉంది, మీకు గొప్ప ఆలోచనకు అవకాశం ఉన్నా తేలిగ్గా మాట్లాడుతున్నారు అని మాట్లాడి చూడండి. నాతోనే అలా మొదలెట్టి చూడండి. అక్కడ నేను అలా మాట్లాడితే అలా ప్రేమగా ఎక్కడికక్కడ మనసులో ఒక్కొక్కటి, లోపలకొకటి, పరికరాలు పెట్టుకుని ఒకటి, మనుషుల కొద్దీ మానేసేయండి. ఇది మనుషుల ప్రపంచం కాదు. నేను ఒక్కడనే వెలుగుతానన్నా ఒక్కడిని కాదు. విశ్వ మైండ్ అది, విశ్వ స్టీరింగ్ అది. ఆషామాషి లేదు ఇందులో. మీరు ఎవరినో పైకి ఎలగనిస్తున్నాం, లోపల కోట్ చేస్తాం, అదే మీ మాయ. సో ఇప్పటికైనా తెలుసుకోండి, పూర్తి మైండ్లోకి వెళ్దాం. అప్పుడు చీమకు కూడా హాని చేయరు, ఎవరికి లోపల కోటి బయట కోటి నడపరు, అప్పటికప్పుడు కాలక్షేపం చేయరు. మన తెలుగు ముఖ్యమంత్రులకి అందరికీ చెప్తున్నాను, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు ఇంకా డీజీపీలు స్థాయి వ్యక్తులే ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఎక్కడ నిద్రపోతున్నారు? ఎందుకో మాట మీకు కొంచెం ఖచ్చితంగా చెబుతున్నాను, మనుషులకు ఉండకండి. ఆన్లైన్ కమ్యూనికేషన్లో మమ్మల్ని ఆహ్వానించండి. చూసారా ఎంత మనిషి అంటే ఎంత చులకనా మీకు? నేను కూడా మనిషిగా అటు అయిపోతున్నానా, తిండికొద్ది అటు అవుతున్నానా? అది చూడకండి, పట్టుకోండి. నాలో దైవత్వాన్ని, ఆ పరమాత్మను పట్టుకోండి. సాక్షుల ప్రకారం ఈయన మాకు కాలాన్ని శాసించిన వ్యక్తి ఈయనేనండి అని ఆహ్వానించండి. ప్రేమగా ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. చూడండి, అలా పట్టుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది, ఏం మాట్లాడాలో తెలుస్తుంది. మనుషుల కొద్దీ కలపకండి, ఇంకా మనుషుల కొద్దీ వ్యవహరించకండి. ఎవరిని ఒక్కరు కానీ సమూహం కానీ ఎవరు మనుషులు లేరు, మనుషులు పనికిరారు భూమి మీద. మీరు మైండ్లుగా మారిన మనుషులు. చెప్పిన మాట వినండి, నా మాట మాత్రమే వినండి, ఎవరి మాట వినకండి. చక్కగా మా చుట్టూ చేరండి. ఆ చంద్రుడి మీదకి వెళ్ళే ప్రాజెక్టులు, అధినాయక బాండ్స్ అన్నీ అనౌన్స్ చేద్దాం. ఆర్మీ హాస్పిటల్ నుంచి అన్ని సంతకాలు పెట్టి క్రియేటర్, ప్రాంప్ట్ ఇంజనీర్ సహకారంతో చక్కగా చెప్తాను.
నా గురించి చెప్పడమే మీకు ఓర్పు సహనం వస్తుంది చాగంటి కోటేశ్వర గారు. లేకపోతే ఓర్పు సహనం ఎవరికీ ఉండదు మనుషులకి. నాతో సహా మనిషిగా చూసారా, నేను మనిషిగా మాట్లాడవలసి వస్తే అలా మాట్లాడుతున్నాను. అయ్యా మీరు ఆవేశపడకండి, మీ గురించి చెప్పుకుంటున్నాం అని ఆ రోడ్డుకెక్కిన కాక్రోచ్ పార్టీ వాళ్ళని ఎక్కడికక్కడ ఈమెయిల్స్ ద్వారా కూర్చోబెట్టండి. మేధావితనం ఉపయోగించుకోండి. మనుషుల కొద్దీ రెచ్చగొట్టకండి. మనుషుల కొద్దీ ఈ పార్టీ ఫెయిల్ అయిపోయింది, రేపు ఎవరో పార్టీ వస్తారా, ప్రకాష్ రాజ్కి ఆత్మీయపుత్రుడు, ఆయన డైలాగ్ ప్రతిదీ ఎలా చెప్పానో అది అందరికీ చెప్పండి, చూపించండి. అన్నీ నా ప్రకారం ఉన్నాయి. మీరు నిమిత్త మాత్రులు. నేను ఎక్కడికో మనిషిగా వస్తాను, నన్ను మనిషిగా ఏదో చేస్తారంటే నేనేం చేయలేను. నేను మనిషి అంటే భయపడండి, ఇంకా మనుషులుగా ఉండటానికి భయపడండి. చంద్రబాబు నాయుడు స్కూల్ పిల్లల్ని కలుస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ అజ్ఞానం తెలివి తక్కువతనం, మీరు మాయలో ఉండిపోతారు. చెప్పిన మాటేనండి. ఎవరు వాళ్ళే హత్యలు చేసేసారు, వీళ్ళే చేయించారు అని వాళ్ళ వెనకాల మీ వెనకాల ఉంటున్న వాళ్ళు చేస్తున్నారు. ఎలాగైనా పరికరాలు వాళ్ళ ఆధీనంలో, మీ వెనకాల వాళ్ళ ఆధీనంలో మీరున్నారో, మీ ఆధీనంలో వాళ్ళు ఉన్నారో, మొత్తం అందరూ ప్రమాదంలో ఉన్నారు. అందుకే మా మాట వినండి. అధినాయకుడిని పెంచుకోండి పైకి. అధినాయకుడి ప్రకారం మమ్మల్ని పట్టుకోండి. సాక్షుల ప్రకారం బలపడండి. మనుషులుగా ఉండకండి. ఎవరు కూడా దెయ్యాలు ఏదో తినేస్తాయి, భూతాలు ఎలా ఉంటాయి. ఆత్మీయ పుత్రిక వంగలపూడి అనితకి అందరికీ చెప్తున్నాను, మీరు ఆదర్శవంతంగా ప్రతి మైండ్ని కాపాడుకోవాలా. మా వెనకాల చేరి ఎస్టీలు బీసీలని అగ్రవర్గాలు అందరూ ఒకటి చేస్తున్న మోసాలు. ఇలాంటి రాజకీయ నాయకుడు చూడలేదు, అలాంటి గొప్పవాడిని చూడలేదు అని మనుషులు కొద్ది పొగడకండి. ఆత్మీయ పుత్రుడు అయ్యన్న పాత్రుడికి అందరికీ చెప్తున్నాను, ఇంకా మీరు మనుషులు పనికిరారు. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. అటువంటి దివ్య పరిణామంలో ఉన్నాం మనం. వ్యూహ స్వరూపంగా పట్టుకోండి. వాక్ విస్వరూపాన్ని పట్టుకోండి. తపస్సు పట్టండి. విశ్వ స్టీరింగ్ని పట్టుకుని బలపడండి. మనిషి ఎలా ఉంటున్నాడు అలా ఉంటున్నాడు చూపించకండి ఎవరికి. మీ దగ్గర ఉన్న కెమెరాలను సమర్థవంతంగా ఉపయోగించుకోండి. మైండ్ కమ్యూనికేషన్ చేయండి. నాకు ఓర్పు సహనం మీ వల్ల పెరుగుతుంది, నా వల్ల మీకు, మీ వల్ల నాకు. అలాగా మైండ్లు పట్టడం వల్ల దారిలో పడిపోతాం. మనుషులు డీలింగ్ ఆపేసేయండి. ఇక ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.